గిడ ఓ మహిళ ఆమెకు దగ్గరలున్న ఒక పాత వడ్డీ ఇంటికి పోయింది. ఆమె దోస్తులు కూడా ఆమెతోటి వేయిరు. అక్కడ వాళ్లకు అనుకోనిది ఒకటి కనిపించిందిలా. గదేందో మీరు చూస్తే దెబ్బకు షాక్ అవుతారు. గిడ ఓ అమ్మాయి పాతబడిన ఒక ఇంటిని పరిశీలించంగా భయపడే సీన్ ఒకటి కనిపించిందట. దాన్ని చూడంగానే ఆమె దెబ్బకు ఒక్కటే పరి షాక్ అయింది. వెర్జూచి అనే అమ్మాయి 5 సంవత్సరాల కింద మూసేసిన స్వానన్స్ ఫ్యూచరల్ ఇల్లును పరిశీలించడానికి పోయింది. శిథిలావస్థలో ఉన్న గా పాత వడ్డీ ఇంటిని పర్యాటకులకు అచ్చిపోవటానికి మంచిగా మార్చిరట గక్కడున్న అధికారులు. అయితే గా అమ్మాయి అక్కడికి రాగానే ఆ మున్ను వాళ్ళ ఇద్దరు దోస్తులు ఒక భయపడే ముచ్చట కనుక్కున్నారట. గాడాళ్ళు ఏం చూసిరో ఏం కనుక్కున్నారో పురా కరుసుకుందాం పారి. 41 ఏళ్ల ఓ మహిళ దోస్తులు ఆ ఇంటిని బేస్మెంట్లకి దిగంగానే అక్కడ కనిపించేది చూసి షాక్ తోటి కేకలేసిరు. ఇక గా టైంలో వాళ్ళకు కనిపించింది ఏంటంటే కొన్నేళ్ల కిందటనే ఇక పాతబడిన ఇంట్లో ఓ ముచ్చట జరిగిందట. ఇక పడిపోయిన కాస్కెట్ లిఫ్ట్ కింద నలిగిపోయి ఉన్న ఓ మనిషి మృతదేహాన్ని వాళ్ళు చూసిరట. అక్కడ ఆ మృతదేహం మొండె మీది భాగం మాత్రమే కనిపించింది. ఇక అతడి మొబైల్ ఫోను ఆ మృతదేహం చేతికి అందనంత దూరంలో ఉందట. అది చూడంగానే వాళ్ళు ముగ్గురు ఆ పాతబడ్డి ఇంటిని అర్ధ గంటలనే ఇడిచి వెళ్ళిపోయిరట. గిది మిచిగన్లున్న ప్లింట్లో జరిగింది. ఆ ముగ్గురు జల్దీ 911కి ఫోన్ చేసి అధికారులను పిలిచిరు. ఇక పోలీసులు అధికారులు అక్కడ అన్ని పరిశీలించంగా అసలు ఏం జరిగిందో వాళ్ళు చెప్పిరు. అయితే ఆ వ్యక్తి బిల్డింగ్ మీద నుంచి కొంత స్క్రాప్ మెటల్ను బయటికి తీసుకొని వచ్చేటప్పుడు ఆయన చనిపోయిండని పోలీసులు చెప్పిరు. కాస్కెట్ లిఫ్ట్ను విడదీసేటప్పుడు ఆయనది కింద ఊలిపోయి ఆయన మొత్తం దాని కింద పడి నుజ్జు అయిందని చెప్పిరు. ఎంతైనా భలే ధైర్యం చేసిరళ్ళు. ఎవ్వరు లేకున్నా ముగ్గురు ఏ ధైర్యంతో పోయిర్రో మళ్ళా మాకెందుకులే అని ఇడిచిపెట్టకుండా అక్కడున్న అధికారులకు కూడా చెప్పిరు. లేకపోతే అక్కడ గట్ల అయిందని ఎవ్వరకు తెలియకపోతుండే. మీరు సుతా గిట్ల ఏడికన్నా పోతే జరా పైలంగుండురి. ఇయ్యాల రేపు ఎక్కడేమవుతుందో ఎవ్వరకు తెలుస్తలేదు. మళ్ళా మంచి ముచ్చట పట్టుకొని మళ్ళత్తా ఉంట మళ్ళా.